బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీకు ఒక 6 ఏళ్ల కూతురు ఉంది. ఆ 6 ఏళ్ల కూతురు మీ మాట వినకపోతే ఏం చేస్తారు? మందలిస్తారు, లేకపోతే బతిమలాడే ప్రయత్నం చేస్తారు. అంతకీ మాట వినకపోతే చిన్నపిల్ల కదా, తర్వాత వింటుందిలే, పెద్ద అయిన తర్వాత కొంచెం మారుతుందిలే అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కదా. కానీ మంచిర్యాల జిల్లాలో ఓ తండ్రి ఏం చేశాడో తెలుసా? మంచిర్యాల జిల్లాలో జరిగిన అమానుష ఘటనకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. 6 ఏళ్ల కూతురుపై తండ్రి కర్కసత్వాన్ని ప్రదర్శించాడు. ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఆ విజువల్ని మీరు చూడొచ్చు. అదృష్టవశాత్తు అక్కడ ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. గొర్రెల కాపరి ఉండడం జరిగింది. ఆ వ్యక్తి ఆ వీడియో రికార్డ్ చేయబట్టి ఇప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాకపోతే పరిస్థితి ఏమైండేది? 6 ఏళ్ల కూతురుపై తండ్రి కర్కసత్వాన్ని ప్రదర్శించాడు. తన మాట వినట్లేదని కూతురిని చితకబాదాడు తండ్రి సతీష్. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేసింది. మీరు చూడొచ్చు, ఆ విజువల్ని చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ పరిస్థితి ఏమై ఉంటుందని చెప్పి. ఎప్పుడైతే ఆ వీడియోని, ఆ ఫుటేజ్ని రికార్డ్ చేయడం జరుగుతుంది, మీరు చూస్తే అదిగోండి, అదిగో ఆ రెడ్ సర్కిల్లో మీరు చూస్తున్నారు కదా, ఆ రెడ్ సర్కిల్లోని ఆ తండ్రి ఆ కూతురిని చితకబాదుతూ ఉన్నాడు. ముళ్ళ పొదల్లోకి తీసుకువెళ్ళి పొదల్లోంచి చిన్నారి ఏడుపు విని అక్కడ ఒక గొర్రెల కాపరి ఆ వీడియో రికార్డ్ చేశాడు. వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఇంకా ఉంటుంది, ఆ వీడియో రికార్డ్ చేస్తుందని చెప్పి తెలియగానే మళ్ళీ చూడండి, బైక్ మీద మళ్ళీని చిన్నారితో బైక్పై పరారైపోయాడు అక్కడి నుంచి ఆ సతీష్ అనే వ్యక్తి. అయితే సతీష్పై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడ స్థానికులు డిమాండ్ చేయడం జరుగుతోంది. ఏ ఆడపిల్ల అంటే అంత చులకన, అంత చిన్న చూప? కూతురంటే మమకారం లేదా కనీసం? ఆడపిల్ల అంటే చిన్న చూప? తండ్రి అనే అహంకారమా? మాట వినకపోతే ఆఫ్ కోర్స్ పిల్లల తర్వాత మారం చేస్తూ ఉంటారు. ఏం మీరు మాత్రం మారం చేయలేదా? చేస్తుంటారా? పెద్ద ఈరోజు మీరు చేస్తోంది సమంజసమా? పిల్లల్ని కొట్టడం, అది ముళ్ళ పొదలోకి తీసుకెళ్ళి కన్న కూతుర్ని. దీని మనిషి అంటారా? మానవత్వం అంటారా? పిల్లలు మాట వినట్లేదని చెప్పి ఇంత దుర్మార్గం. ఏ మైండ్ సెట్కి వెళ్ళిపోతుంది సమాజం రోజు రోజుకి? చిన్నపిల్లలు మారం చేస్తారు. ఎందుకంటే అది ఆఫ్ కోర్స్ ఉంటుంది. బహుశా ఏం మీ చిన్నప్పుడు అంటే మీరు కావచ్చు, లేకపోతే మీ నాన్నగారు కావచ్చు, అంటే వాళ్ళ తాతగారు కావచ్చు, లేకపోతే తాతలు కావచ్చు, ఎక్కడో చోట ఉండుంటుంది చిన్నప్పుడు మారం తీసే తత్వం. అది వచ్చి ఉండొచ్చు, తప్పే ఉంది అక్కడ. వాళ్ళు మారం చేసినప్పుడు వాళ్ళని బెదిరించాలి, కానీ ఎట్లా? వాళ్ళు మార్పు తీసుకొచ్చేలా. ఈరోజు ఆ బెదిరింపు, ఆ పిల్ల భయపడిపోయి తన ఏదైనా జరిగితే, సాధారణంగా పిల్లల మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది కదా. అటువంటి ఈరోజు ఏమైనా జరిగి ఉంటే ఎవరికి సమాధానం? తల్లికి సమాధానం చెప్పగలిగి ఉండేవాడు ఆ తండ్రి? అంత కోపమా? అందుకే మన వాళ్ళు ఒక మాట అన్నారు, తన కోపమే తన శత్రువు అని చెప్పి, తన శాంతమే తనకు రక్ష అని చెప్పి. అండ్ ఐ రిక్వెస్ట్, మిమ్మల్ని నేను అడిగే ప్రయత్నం చేస్తున్నాను, సొసైటీగా, సమాజంలో మీరు కూడా ఒక భాగం కాబట్టి మీరేమంటారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ నేను నా కొలీగ్ మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, యాజ్ ఎ రిపోర్టర్గా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, అట్ ద సేమ్ టైం యాజ్ ఎ తండ్రిగా కూడా మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. 6 ఏళ్ల కూతురు మీద ఒక తండ్రి కర్కసత్వానికి యాజ్ ఎ రిపోర్టర్గా మీ సమాధానం ఏంటి? యాజ్ ఎ తండ్రిగా మీ సమాధానం ఏంటి? నిజంగా ఇట్లాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి సమాజంలో. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇంత టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నా కూడా ఈ యొక్క సైకిక్ మెంటాలిటీతో ఇట్లాంటి ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే తండ్రి ఫోన్ ఇవ్వట్లేదని పిల్లలు అఘాయిత్యాలు చేసుకుంటుంది. ఇక్కడ ఫోన్ చూస్తుందని తండ్రి అఘాయిత్యానికి పాల్పడినటువంటి పరిస్థితి, అత్యంత దారుణంగా దాడి చేసినటువంటి ఘటన. సొంత కూతురు పైన కన్న పేగు, కనీసం ఆ తీపి గుర్తులు లేకుండా కూతురు పైనే అఘాయిత్యానికి పాల్పడినటువంటి పరిస్థితి. పశువుల కాపరి చూసి ఆ ఘటనకు సంబంధించి ఫోన్ లో రికార్డ్ చేసిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇది మొదటిసారి కాదు, ఇట్లాంటికి సంబంధించినటువంటి అనేక ఘటనలు బయటపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసాం ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఘటనల విషయంలో, టెక్నాలజీ విషయంలో. ఈ ఫోన్ సాధారణంగా ఈ మధ్యకాలంలో పిల్లలు ఫోన్ కి ఎక్కువగా అడిక్ట్ అవుతా ఉన్నటువంటి ఘటనలు ఉన్నాయి. అది తల్లిదండ్రులే చేస్తారు, మళ్ళీ ఫోన్ చూడదని తల్లిదండ్రులే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇది సమాజంలో ఈ మెంటాలిటీ మారాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. పరిస్థితి ఒక రకంగా చూడాలంటే
చిన్న పిల్లలు ఏం తెలియదు, కేవలం 5-6 వయసు ఉన్నటువంటి పసిపిల్లలు సమాజం గురించి ఏం తెలియదు, ఏం జరుగుతుంది ఫోన్ చూడాలనేటువంటి ఒక ఉత్సుకత ఉంటారు. చెప్తే అర్థం చేసుకునేటువంటి సిచ్యువేషన్ లో కూడా ఉంటారు. కానీ ఈ రకంగా ఫ్రస్ట్రేషన్ అంతా కూడా సొంత కూతురు పైన తీసుకోవడం అనేటువంటిది ప్రస్తుతం సమాజం దీనిపైన కాస్త విస్తుపోయేటువంటి విషయమే. ఈ ఘటనకు సంబంధించినటువంటిది కాస్త ఆందోళన కలిగించేటువంటి అంశమే. మనం చూసాం గతంలో అనేక సంఘటనలకు సంబంధించి ఈ రివర్స్ ఫోన్లు ఇవ్వలేదని కూతుర్లు కొడుకులు అలిగి. అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ మధు, అంటే బికాస్ మీరు గ్రౌండ్ లో ఉంటూ ఉంటారు, గ్రౌండ్ లో సిచ్యువేషన్ మీరు చూస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఆడపిల్ల అంటే అసహ్యమో లేకపోతే ఆడపిల్ల పుట్టిందని ఒక ఆ కైండ్ ఆఫ్ చేష్టలు కావచ్చు. ఇటువంటి ఘటనలు, ఇటువంటి ఒక చిన్న అవకాశం దొరికినప్పుడు వాటిని పూర్తిగా చూపించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది అనుకోవాలా? ఎగ్జాక్ట్లీ. అంటే ఈ ఘటనకు సంబంధించి కాస్త సమాజంలో చిన్న అంశాలను కూడా తాము చెప్పినట్టు వినట్లేదు, 6 సంవత్సరాల కూతురు కూడా చెప్పిన మాట వినట్లేదు అనేటువంటి ఆలోచన వారికి వచ్చింది అంటేనే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఈ ఘటన ఇంత దారుణంగా విచక్షణ రహితంగా కొట్టినటువంటి ఘటన పోలీసులు చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ అయితే స్థానికుల నుంచి ఉంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా ఈ మందమరిలో ఘటనకు సంబంధించిన విషయంలో కాస్త చర్చ జరుగుతూ ఉంది. ఆ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ పసిపాప ఏం తెలియదు, అట్లాంటి వాళ్ళకి సంబంధించి ఏదో అడవి ప్రాంతానికి తీసుకెళ్లి చిట్కబాదడం ఏంటి అనేటువంటిది తండ్రి సతీష్ పైన కఠిన చర్యలు ఉండాలి, నెక్స్ట్ ఇట్లాంటి రిపీట్ కావద్దు అనేటువంటి ఒక డిమాండ్ అయితే ఉంది. చిన్నారి ఆ అడవి ప్రాంతంలో కేకలు పెడితే ఆ కేకలు చూసి పశువుల కాపరి వెళ్ళి వీడియో తీసి సమాజానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రూఫ్ ఉండాలనేటువంటి పోలీసుల నుంచి ఈ విషయం వెళ్ళింది. ప్రస్తుతం చూడాలి ఏం జరుగుతుందో. దీనిపైన తండ్రి రియాక్ట్ కాలేదు. దీనికి సంబంధించి పశువుల కాపరి వీడియో తీసిన వెంటనే అక్కడ నుంచి సతీష్ బైక్ పైన తీసుకొని పరావుతున్నటువంటి విజయం ఉంది. కాబట్టి చూడాలి ఎట్లా రియాక్ట్ అవుతారో పోలీసులు ఈ అంశానికి సంబంధించి. రైట్ మధు, ఒకసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఎవరైనా అక్కడికి ఇప్పుడే చూడండి, వాళ్ళకి అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ పాసిబుల్ ఆ విజువల్ని మీరు చూసే ప్రయత్నం చేయండి. మంచిర్యాల జిల్లాలో జరిగిన అమానుష ఘటన ఇది. 6 ఏళ్ల కూతురుపై తండ్రి కర్కసత్వాన్ని ప్రదర్శించాడు. తన మాట వినలేదని కూతురిని చితకబాదడం జరిగిందనేది అక్కడ వినిపిస్తున్న మాట. మంచిర్యాల జిల్లాలో అమానుష ఘటన జరిగింది. 6 ఏళ్ల కూతురిపై తండ్రి కర్కసత్వానికి దిగాడు. తన మాట వినట్లేదని కూతురిని చితకబాదాడు సతీష్. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం జరిగిన ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. కన్న కూతురుని అంత దారుణంగా ఎలా కొడతాడు? అదృష్టవశాత్తు అక్కడ ఒక పశువుల కాపరి అక్కడ ఉన్నారు. పశువుల కాపరి ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసిన తర్వాత ఏదో జరుగుతోందని చెప్పి ఆ చిన్నారి ఏడుపులు విన్నారు. ఏడుపులు విన్న తర్వాత తన ఫోన్ తీసి రికార్డ్ చేస్తున్నారు అనే విషయం అతగాడికి తెలిసిందే, సతీష్కి. అంతే, వెంటనే కూతురిని బైక్ మీద ఎక్కించుకొని, చూడండి ఎవరైనా సాధారణంగా ఏం చేస్తారు, బైక్ మీద ఎక్కించుకున్న క్రమంలో కూతురు పాపం 6 ఏళ్ల చిన్నారి సరిగ్గా కూర్చుందా లేదా అని చూస్తారు. మీరు చూడొచ్చు ఆ చిన్నారి పాపం ఎంత భయంతో ఎక్కుతోందో. ఇదా పెంపకం అంటే? ఇందుకే నా కన్నది? ఆ కన్న ప్రేమ, ఆ కన్న మమకారం అదేనా? కొట్టడానికా, చితకబాదడానికా? ఒక మనిషిని కూతురు మాట పక్కన పెడితే ఒక మనిషిని ఇంకో మనిషి కొట్టే హక్కుందా? కారణం లేకుండా దండించే హక్కుందా? ఎవడిచ్చాడు నీకు ఆ హక్కు? ఎంత తండ్రి అయితే మాత్రం కూతుర్ని కొట్టేస్తావా? ఇంకా ఏ జమానాలో ఉన్నా మనం ఇంకా ఈరోజు సమాజం ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. అఫ్కోర్స్ చిన్నపిల్లల తర్వాత తండ్రికి మమకారం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఉండాలి కూడా. మారం చేస్తే ఏదో ప్రేమతో ఒక దెబ్బ అలా మందలించేందుకు తప్ప ఇంత కర్కసత్వం కన్నా. చిన్నపిల్లలండి, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? చిన్న పొరపాటు జరిగిందా జీవితాంతం మతి భ్రమించకపోతే పరిస్థితి ఏంటి? భరించాల్సిన వాళ్ళు మీరేగా. ఇలాంటి కర్కసత్వం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇలాగే రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతారు మళ్ళీ పిల్లల్ని. దీనికోసం నాకు అన్నదప్పుడు ఎంత దుర్మార్గం ఇది. ఇలాంటి వ్యక్తులకి అఫ్కోర్స్ ఇప్పుడు మళ్ళీ కొంతమంది పాయింట్ రైజ్ అవుతుంది, ఆ పిల్లల్ని కొట్టకపోతే ముద్దు చేయాలని చెప్పి. ఏం ముద్దు చేస్తే తప్పే ఉంది? వాళ్ళు మారేటట్టు చూసుకోండి, వాళ్ళని మార్చేటట్టు చూసుకోండి. మందలించడంలో ప్రేమతో ఒక దెబ్బ వేసినప్పుడు అది దెబ్బ కింద లెక్క కాదు. కానీ ఇక్కడ మాట్లాడుకున్న పరిస్థితి ఏంటి? కర్కసత్వం ప్రదర్శించడం కదా. 6 ఏళ్ల కూతురి మీద
అలా కాదురా నాన్న అని చెప్పి ఒక చిన్న ఇలా అన్నప్పుడు అది ప్రేమతో చాలా శుతిమెత్తగా ఉంటుంది. అనకూడదు కానీ 6 ఏళ్ల చిన్న ప్రాయం అది. ఒక మాటలో చెప్పాలంటే చెయ్యి కూడా రాదు. పాపం వాళ్ళని ఇలా అంటే ఎక్కడ వాళ్ళ బుగ్గ కందిపోతుందని చెప్పి వాళ్ళని టచ్ చేయడానికి కూడా ఆలోచిస్తారు. కనీసం ఒక 7 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా. అంతే కదా. వాళ్ళు చిన్నపిల్లల మెంటాలిటీ, వాళ్ళకి ఏదైనా జరిగితే అరౌండ్ ఒక 10-13 ఇయర్స్ లోపు వాళ్ళకి ఏదైనా జరిగితే అది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఒక్కసారి సైకాలజిస్ట్ని అడగండి. ముందు ఈ ఇతగాడిని తీసుకెళ్ళి మన ఎర్రగడ్డ ఉంది కదా మన హాస్పిటల్, మానసిక వైద్యశాల, ఒకసారి చూపించాలి ఇతగాడి మన మానసిక పరిస్థితి ఏంటి ఇతగాడిదని చెప్పి. లేకపోతే విశాఖపట్నంలో ఉంటుంది. ముందు అక్కడికి అర్జెంటుగా తీసుకెళ్ళి ఇతగాడి మైండ్ సెట్ని చెక్ చేయించాలి. ఆ పిల్లలది కాదు. అండ్ అఫ్కోర్స్ ఆ అమ్మాయిది కూడా ఎంత భయపడి ఉంటుంది. రీహాబిలిటేషన్ అవసరం అవ్వచ్చు కాక పాపం ఆ పాపకి. సమాజం యాక్టివ్ కావాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈ ఘటనలు ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే దే హ్యావ్ టు గెట్ ఇన్ టు ద యాక్షన్. ఒక్కసారి సొసైటీ కాల్ ఇచ్చి, సొసైటీ పిలుపునిచ్చి, సొసైటీ కనుక పూనుకుంటే, సమాజం కనుక గట్టిగా పిడికిలి బిగిస్తే ఇటువంటి దారుణాలు ఆగే అవకాశం ఉంటుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ దృశ్యాలు మీరే చూడండి. బెదిరించుకో, ఇంటికాడ పోయి బెదిరించుకో. ఇంటికాడ వినకపోతే ఏంది? బెదిరించుకో, ఇంటికాడ పోయి బెదిరించుకో. ఇంటికాడ వినకపోతే ఏంది?